హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ ఫుడ్ బైట్. లోటస్ పండ్ పక్కన సీనన్న హోటల్ అయితే చాలామంది మిస్ అవుతున్నారు. సో ఈరోజు అయితే సీనన్న హోటల్కి అడ్రస్ అయితే చూపిస్తాను. ఈ లోటస్ పండ్ ఈ చుట్టుపక్కల అయితే ఉండేది, మనకి ఇప్పుడైతే లేదనమాట. 8 మంత్స్ నుంచి అయితే మన సీనన్న ఇక్కడ హోటల్ని అయితే నడపట్లేదు. బట్ సీనన్న కంబ్యాక్ అయితే వచ్చారు. అంతకు మించి ఇప్పుడైతే అద్భుతమైన టేస్ట్లు ఇస్తున్నారు. అలాగే మనకి ఈ సెల్లార్లో కూడా పెట్టున్నారనమాట కొన్ని రోజులు. సో ఇప్పుడు ఈ సెల్లార్లో కూడా సీనన్న హోటల్ అయితే లేదనమాట. సో ఇప్పుడైతే సీనన్న పారామౌంట్ కాలనీలో అయితే ఈ హోటల్ని అయితే స్టార్ట్ చేశారు. అక్కడికైతే వెళ్దాము. రూట్ మ్యాప్ అయితే క్లియర్గా చూపిస్తాను, ఫాలో చేయండి. ఇప్పటివరకు వీడియో చూసే మీరందరూ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మన రావినారాయణ రెడ్డి ఆడిటోరియం నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా ముందుకెళ్ళాలి. ముందుకెళ్తే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ జగనన్న హౌస్ ఉంది కదా. సో ఈ హౌస్ కాడి నుంచి రైట్ తీసుకొని స్ట్రైట్గా ముందుకెళ్ళాలి. సో మీరు హైదరాబాద్లో ఎక్కడున్నా టేస్టీ ఫుడ్, నాన్ వెజ్ ఫుడ్ కావాలనుకుంటే సీనాన్నకి కాల్ చేయొచ్చు. మీరు ర్యాపిడో అయినా ఏదైనా రెంటల్ బైక్ నుంచి అయినా బుక్ చేసుకుంటే మీకు పార్సల్ కూడా ఇంటికి పంపిస్తారు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కలిసినప్పుడు మంచి నాన్ వెజ్ ఫుడ్ తినాలనుకున్నప్పుడు డెఫినెట్లీ సీనన్న ఫుడ్ని అయితే ట్రై చేయండి. చాలామందికి తెలుసు సీనన్న హోటలు. సో ఇలానే స్ట్రైట్గా ముందుకెళ్ళాలి. ఇక్కడ రైట్ తీసుకోవాలి, మళ్ళీ ఇక్కడ రైట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ స్ట్రైట్గా ముందుకెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో రైట్ తీసుకోవాలన్నమాట. సో మనకి లోటస్ పాండ్ నుంచి ఈ వేవ్ వచ్చేసి మనకి 1.5 కిలోమీటరు. ఇమీడియట్లీ ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా కిందకి డౌన్కి వెళ్ళాలన్నమాట. ఈ రూట్ వచ్చేసి మనకి టోలీ చౌకీ రూటు. సో ఈ టోలీ చౌకీ ఎంటర్ అవ్వగానే మళ్ళీ రైట్ తీసుకొని స్ట్రైట్గా ముందుకు వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, పారామౌంట్ హిల్స్ కాలనీ అనమాట. సో ఈ పారామౌంట్ కాలనీకి ఎంటర్ అయిపోయేసి ఇమ్మీడియట్లీ రైట్ తీసుకోవాలన్నమాట. రైట్ తీసుకొని స్ట్రైట్గా ముందుకు వెళ్దాం. స్ట్రైట్గా ముందుకు వచ్చాక ఇమ్మీడియట్లీ మళ్ళీ ఇంకో లెఫ్ట్ అయితే తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా అయితే పైకి వెళ్ళిపోదాం. స్ట్రైట్గా పైకి వచ్చిన తర్వాత మనకి ఆపోజిట్ అయితే బిల్డింగ్స్ ఉంటాయి. ఈ రైట్ కనిపిస్తుంది కదా, ఈ రైట్ టర్న్ తీసుకోగానే మనకి డౌన్లో కనిపించే బిల్డింగే సీనన్న హోటల్ అనమాట. సో ఇవే అయితే మీరు ఒకసారి చూసి గుర్తుపెట్టుకోండి, లోటస్ పాండ్ నుంచి ఎలా రావాలన్నది. సో ఈ బిల్డింగ్లోనే మనకి కింద సీనన్న హోటల్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మీరు ఇవే అయితే చూశారు కదా, నెక్స్ట్ టోలీ చౌకీ నుంచి ఎలా రావాలో అయితే మీకు చూపిస్తాను. సో ఇది టోలీ చౌకీ బ్రిడ్జ్ అనమాట. మనకి టోలీ చౌకీ నుంచి పారామౌంట్ కాలనీకి వెళ్ళే రోడ్డు. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. సో ఈ బ్రిడ్జి నుంచి స్ట్రైట్గా ముందుకు రావాలన్నమాట. ఇలానే ముందుకు వచ్చాక మనకి రైట్ సైడ్ లవ్ షేపు ఈ సర్కిల్ ఉంది కదా. సో ఈ సర్కిల్ నుంచి మనం కొంచెం ఇలా ముందుకు వచ్చేసి లెఫ్ట్కి ఎంటర్ అవ్వాలి. లెఫ్ట్కి ఎంటర్ అయ్యి స్ట్రైట్గా ముందుకు రావాలన్నమాట. సో మనకి రైట్ సైడ్ మసీద్ వస్తుంది. సో ఈ మసీద్ నుంచి మళ్ళీ స్ట్రైట్గా ముందుకు రావాలి. ఇక్కడ పారామౌంట్ కాలనీ ఉంది కదా, మళ్ళీ ఇక్కడ కమాన్ నుంచి ఎంటర్ అయిన తర్వాత మనకు వచ్చే ఫస్ట్ లెఫ్ట్ ఉంది కదా, ఈ లెఫ్ట్ని తీసుకొనేసి ఈ లెఫ్ట్ నుంచి స్ట్రైట్గా ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఇక్కడ పోల్ ఉంది కదా, ఇక్కడ నుంచి స్ట్రైట్గా ముందుకు వెళ్తే మనకి డౌన్లో కనిపించేదే సీనన్న హోటలు. సో మీరు ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో టేస్టీ ఫుడ్ తినాలనుకుంటే డెఫినెట్లీ సీనన్న హోటల్ ట్రై చేయండి. పార్సల్స్ కూడా ఇస్తారనమాట. మీరు విత్ ర్యాపిడో బుక్ చేసుకున్నా, ఏ డోంజో ఇట్లా ఏది చేసుకున్నా మీకు పార్సల్ అయితే పంపించేస్తారు. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా మన సీనన్న హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. పారామౌంట్ కాలనీలో అయితే ఈ హోటల్ ఉందన్నమాట. సో ఈ హోటల్ కి 2 రూట్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ మీరు చూసారు. లోటస్ పాండ్ నుంచి రావచ్చు, అలాగే టోలీ చౌక్ నుంచి రావచ్చు. ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం రండి. హైదరాబాద్ లోని ది బెస్ట్ టేస్టీ ఫుడ్స్ అందించేటువంటి హోటల్ ఏదైనా ఉందంటే అది సీనన్న హోటలే. లోటస్ పాండ్ దగ్గర ఉన్నప్పుడు చాలా మంది ఆ చుట్టుపక్కల ఉండే ఎంప్లాయీస్ అందరూ అక్కడికి వచ్చేసి ఫుడ్ టేస్ట్ చేసేవాళ్ళు అనమాట. లోటస్ పాండ్ దగ్గర ఉన్న ఈ ఫుడ్ స్టాల్ తీసుకెళ్లి ఒక 8 months బ్యాక్ హైవే దగ్గర రెగ్యులర్ గా మన లోటస్ పాండ్ పక్కన ఉండే వాళ్ళందరూ కాల్ చేసి మీ ఫుడ్ మేము మిస్ అవుతున్నాం అనేసరికి సో అన్న అయితే కమ్ బ్యాక్ వచ్చేసారు అనమాట. సో ఫైనల్లీ మన సీనన్న దగ్గరికి అయితే వచ్చేసాము. సో హాయ్ అన్న. సో హాయ్. సో చాలా రోజులైంది, దాదాపు ఒక 8 నెలల పైన నుంచి లోటస్ పాండ్ సరౌండింగ్ లో ఉండే ఫుడ్ అయితే మిస్ అవుతూ ఉన్నాం అనమాట. సో కమ్ బ్యాక్ సీనన్న అయితే వచ్చారు. సీనన్న కస్టమర్స్ కూడా వస్తూనే ఉన్నారు అనమాట. సో అన్న ఒకసారి వెళ్ళి చూద్దాం అన్న. సో ఇది సీనన్న హోటల్, లోపలికి వెళ్దాం అన్న. రండి అన్న. వావ్, లోపలైతే చాలా బాగుందన్న. సో ఒక ఇంటికి వచ్చి మన హోమ్లీ ఫుడ్ తింటే ఎంత టేస్టీగా ఉంటుందో అలా ఉందన్నమాట అరేంజ్మెంట్స్ అన్ని లోపల.
లోటస్ పాండ్ లో శ్రీనన్న హోటల్ అంటే ఎవరన్నా అడిగినా చెప్పేవాళ్ళు. 8 months నుంచి హైదరాబాద్ లో ఒక మంచి ఫుడ్ తిందాం అనుకుంటే మీ హోటలే గుర్తొస్తుంది మాకు. సో ఆ హోటల్ కనిపించట్లేదు మాకు అక్కడ, ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందమ్మా. ఓకే, ఇక తట్టుకోలేక పోలీస్ కంప్లైంట్స్, ట్రాఫిక్ పోలీస్ కంప్లైంట్స్, జిహెచ్ఎంసీ కంప్లైంట్స్ తట్టుకోలేక ఇక్కడ నుంచి షాద్నగర్ లో ఆల్రెడీ మీరు హోటల్ పెట్టారు, హైవే రెస్టారెంట్ పెట్టాను. ఇక్కడ కస్టమర్లు ఫోన్ చేసి చంపుతున్నారు, పొట్ట కొడుతున్నారు, మా పొట్ట కొట్టారు, మా పొట్ట కొట్టారు అంటే నేను కొట్టేది స్వామి అక్కడ ఉన్నారు కదా అంటే లేదండి మీరు కొడుతున్నారు. అద్భుతమైన టేస్ట్ ఇస్తున్నారు, రీజనబుల్ ప్రైజెస్. హైదరాబాద్ ఎక్కడ దొరకదు ఇటువంటి ప్రైజెస్ లో. ఏం లేదు, ఉంటాయి కానీ మనకేంటంటే అటాచ్మెంట్ కస్టమర్ కి మాకు ప్రేమ, అట్లానే వాళ్ళు ఇచ్చిన అభిమానం. రెగ్యులర్ ఎన్ని కాల్స్ వస్తున్నాయి మీకు? రోజుకు 150 calls వచ్చాయి స్టార్టింగ్ లో. జనవరిలో స్టార్ట్ చేస్తానని అవాయిడ్ చేసుకున్నా. అవాయిడ్ చేసుకొని చిన్నగా ఆలోచించి ఇప్పటికి కుదిరింది. ఇప్పుడు మన కస్టమర్లు పోగొట్టుకోకూడదు, మన అది మంచిది కాదు, అది జన్మనిచ్చే తల్లి లాంటిది కస్టమర్లు అంటే. అట్లా వీళ్ళని పోగొట్టుకోకుండా ఇక్కడ మా కజిన్ ఒకటి వచ్చాడు ఊరి నుంచి, చూసుకునేవాడు ఒకటి ఉంటాడు కదా, అన్ని చూసుకోవాలంటే కుదరదని కొంచెం నాకు హెల్ప్ఫుల్ గా ఆడు ఉంటాడు. మీకు లోటస్ పాండ్ లో ఏదైతే మెన్యూ ఉందో ఆ మెన్యూనే మనకి ఇక్కడ అంతకు మించి అంటే అది రాసి పెట్టుకోండి. హీట్ గా ఇస్తాను, మంచిగా ఫుడ్ క్వాలిటీ పెంచుతా. డే బై ఇంప్రూవ్ అవటమే మన ఈ పోటీ ప్రపంచంలో ఒకళ్ళ మించి ఒకటి చేయాలి. అందుకని అంతకు మించి అనేది గుర్తుంచుకోండి. అంతకు మించి శ్రీనన్న కంబ్యాక్ వచ్చేసారనమాట. సో పారామౌంట్ కాలనీలో ఉన్న శ్రీనన్న హోటల్. సో మీరు ఎవరైతే లోటస్ పాండ్ లో ఈ మెన్యూ మిస్ అయ్యారో, ఈ టేస్ట్ మిస్ అయ్యారో, సో ఖచ్చితంగా ఇక్కడికి అయితే విజిట్ చేయండి. 2 routes అని చెప్పాను కదా ఆల్రెడీ. 3rd route కూడా ఉంది, అపోలో నుంచి డైరెక్ట్ గా రావచ్చు. అపోలో నుంచి రావచ్చు. నేనైతే మన లోటస్ పాండ్ నుంచి అయితే చూపించాను, అలాగే టోలీ చౌక్ నుంచి చూపించాను. సో మీరు అక్కడ మిస్ అయిన మెన్యూ మొత్తం ఇక్కడ ఉంది, వేడిగా అందిస్తారనమాట. అంతకు మించి చుట్టుముత్యాల పొలగానే ఉంది, అడిషనల్ యాడ్ చేశారు. నేనైతే మీ దగ్గర బాగా నాకు నచ్చింది ఏంటంటే మటన్ కర్రీ అన్న. సో హైదరాబాద్ ఏ మూలైనా దొరకదు, 5 star రెస్టారెంట్కి వెళ్ళగా దొరకదు, అలా ఉంటుంది. సికింద్రాబాద్ యాక్సిస్ బ్యాంక్ లో చేస్తారు ఈ గ్యాంగ్ అంతా. సికింద్రాబాద్ నుంచి వచ్చారు అట్లా వాళ్ళ నేను అభిమానమే జస్ట్ నాది. ఇప్పుడు నా గొప్పతనం లేదు. అవును, వాళ్ళ టేస్ట్ ఎలా ఉన్నాయి సార్? ఓకే, సూపర్, థ్యాంక్స్ ఇది సార్, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. సో సికింద్రాబాద్ నుంచి వచ్చారు అంటే మాటలు. యాక్చువల్ గా ఇక్కడ కస్టమరు మళ్ళీ నేను ఒక హోటల్ యాజమాన్యం కింద కాకుండా ఇక్కడ అట్లా ఉండదు. మా అటాచ్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటారు, రిలేషన్ ఉంటుంది మా దగ్గర. మేము రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాం. కస్టమర్ వాళ్ళకి మా పైన స్వేచ్ఛ ఉంటుంది, వాళ్ళ పైన మాకు స్వేచ్ఛ ఉంటుంది. అది అట్లా అనమాట. ఇప్పుడైతే మనం కర్రీస్ చూద్దాం. రైట్, చూడండి కర్రీ చూపించండి. మటన్ కర్రీ, వావ్, చాలా చిక్కగా ఉందన్న మటన్ కర్రీ. ఇది చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై కూడా నీట్ గా ఉంది, మంచి మసాలాలు వేసి చూస్తుంటే నాకు నోరూరిపోతుంది. ఇంకా నెక్స్ట్ అన్న, ఇది గోంగూర చికెన్. వావ్, అద్భుతంగా ఉంది, స్మెల్ అయితే అలా కొట్టేస్తుంది అన్న. మళ్ళీ మీరు అంత దూరం నుంచి ఇక్కడికి రావడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. గ్రీన్ చికెన్, లాహోరీ చికెన్ అంటారు. చపాతీలోకి బాగుంటది, పొలంలో బాగుంటది, చిట్టిముచ్చారు పొలంలో కూడా బాగుంటది. ఓకే, లెస్ స్పైసీ అనమాట. ఓకే, లెస్ క్లాస్ ఉంటుంది. అవునవును, ఇది సెమీ గ్రేవీ చికెన్. ఇది పొలంలోకి బాగుంటది. ఓకే, సూపర్. కొంచెం కారం, కొంచెం లైట్ గా, ఎక్కువ స్పైసీ ఉండదు. ఈ గ్రీన్ చికెన్ మీద కొంచెం స్పైసీ ఎక్కువ ఉంటుంది. 2 రకాలు వేస్తారన్నమాట. 1, 2 ఏదైనా 1 of 3లో 1, 2 of them వేస్తారన్నమాట. ఇది చిట్టిముత్యాల రైస్, గీ రైస్ కూడా అని అంటారు, చిట్టిముత్యాల రైస్. ఇది ప్లెయిన్ పలావ్. వేడిగా ఉంటది, మంచిగా పులావ్ గిన్నె మీద మూత తీస్తానే వాసన అలానే కొట్టేస్తుంది. ఇది ఫిష్ కర్రీ, నెల్లూరు చేపల పులుసు. అసోసియేషన్ అయినా నెల్లూరు చేపల పులుసు మన శ్రీనన్న హోటల్లోనే దొరుకుతుంది అనమాట. అది రాగి సంగటి. ఎవరు కాసిన ముద్దలుగా ఉండదు, ఎవరు కాసింది వాళ్ళు వేసుకుంటారు. చేత్తో ముట్టేది ఏమి ఉండదు. ప్రాన్స్ ఇగురు.
వావ్ సూపర్ అన్న. స్మెల్ కూడా ఇది బాగా వస్తుంది. అవునవును, అసలు మూతదేయంగానే ప్రాన్స్ అంటేనే స్మెల్ రావాలి. అవునవును, వండుతుంటేనే స్మెల్ రావాలి. అవునవును, మంచి ప్రాన్స్ తీసుకుంటాను. సో కర్రీస్ అన్ని చాలా నీట్ గా ఉన్నాయి అన్న. వాటికి కావాల్సిన మసాలాలు వేసి చాలా బాగా చేశారు. 65 వేస్తాను అనమాట. బిర్యానీ పీస్ వేస్తాను ప్లస్ 65 అడిషనల్ గా వేస్తాను. ఓకే, బిర్యానీకి వేస్తే చికెన్ 65. ఇది మన సాంప్రదాయం అనమాట, శ్రీను హోటల్స్ ది. అవును, మన శ్రీను హోటల్ దొరుకుతుంది హైదరాబాద్. పెట్టినప్పటి నుంచి. అవునవును, మన హోటల్ ఎప్పుడు స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇదే సాంప్రదాయం సాగిస్తాం. అవును. ఇది బోటి కర్రీ ఒకటి లేదు, బోటి కూడా అవైలబిలిటీ ఉంటుంది, కానీ తలకాయ కర్రీ. తలకాయ కర్రీ ఇప్పుడు కొత్తగా నిన్న మొన్న కదా స్టార్ట్ చేసి అన్ని క్వాంటిటీ తక్కువ చేసాము. ఓకే, గ్రాడ్యువల్ గా పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. యాజ్ మన పొజిషన్ లో మనం వచ్చేస్తాం 10-15 days లో. ఓకే అన్న, రైట్. చాలా మందికి తెలవదు అనమాట మనం ఇక్కడ షిఫ్ట్ అయినట్టు. మంచిగా మిర్చి గసాలను మంచిగా చేస్తుంది మేడం. ఇది బిర్యానీ గ్రేవీ కదా, మంచిగా చేస్తుంది. చాలా తిక్కుగా ఉందన్న. మంచిగా చేస్తుంది, క్వాలిటీ అవర్ మొట్ట అనమాట. ఓకే, సో సీనన్న ఈ చికెన్ బిర్యానీ అయితే వేరే లెవెల్ ఉంటుంది. మంచి రైస్ మంచిగా పైకి లేచిందంటే సూపర్ ఉన్నట్టు అనమాట. బిర్యానీ మంచిగా అయినట్టు లెక్క ఓకే మా దృష్టిలో. ఒకసారి తీయండి అన్న బిర్యానీ. బిర్యానీ హండీ మీద మూత తీస్తేనే నాకైతే నోరు ఊరిపోయింది. ఎప్పుడప్పుడు బిర్యానీ తిందామనిపించింది. ఎక్కువ కూడా మసాలా లేదు, మీడియంగా మేడం క్లాస్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసి అన్ని వెజ్ అనమాట. సో వెజ్ లో వచ్చేసి మనకి ఇక్కడ దొండకాయ ఫ్రై ఉంది, సాంబార్ అన్నమాట. సో కర్రీ ఉంది, వెజ్ కర్రీ, రోజుకి ఒక వెజ్ కర్రీ మారుతుంటది. రసము, సో రోటి చట్నీ ఉంది, గోంగూర చట్నీ ఉంది, అలాగే సాంబార్ ఉంది. మనకి ఇక్కడ చూస్తే పాపడ్స్తో పాటు వైట్ రైస్, సో చపాతి తో పాటు సలాడ్స్, ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఉంది. అలాగే పెరుగు, రైతా అనమాట. వెజ్ నాన్ వెజ్ లో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో ఫ్రెండ్స్, నేనైతే చిట్టి ముత్యాల పులావ్ అయితే వేసుకుంటున్నాను. ప్లెయిన్ పులావ్ ఇది. ఓకే, ఓకే. మీకేం కావాలి? దేనికి మటన్ ఒకటి, చికెన్ ఒకటి. ఫస్ట్ నాకు నా ఫేవరెట్ గోంగూర చట్నీ. ఓకే, వావ్, మటన్ కర్రీ. ఓకే, పర్లేదు. చికెన్ కర్రీ అన్న. చిట్టుముత్యాల పులావ్ అంటే మటన్ కర్రీ అంటే గ్రీన్ చికెన్ వేసుకొని గోంగూర చట్నీతో తింటే ఉంటుంది వేరే లెవెల్. సో టేస్ట్ చేద్దాం, టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఫైనల్గా సో 8 months నుంచి ఏదైతే మిస్ అయ్యాను సీనన్న హోటల్ ఫుడ్, సో ఆ ఫుడ్ అయితే టేస్ట్ చేయడానికి వచ్చాను. ఇప్పుడు స్పెషల్గా మన దగ్గర చిట్టుముత్యాల పులావ్ కానీ వెజ్ పులావ్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో దీంతో నేను మటన్ కర్రీ అయితే వేసుకున్నాను, అలాగే గోంగూర చికెన్. ఫస్ట్ మటన్ కర్రీ అయితే టేస్ట్ చేద్దాం. చెప్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి, తింటే ఎలా ఉంటుందో. వాసన అయితే వేరే లెవెల్ ఉందబ్బా. మటన్ కర్రీ ఉంది చూడు, నెక్స్ట్ లెవెల్. మటన్ ముక్క కూడా బాగా ఉడికింది. నది బొక్క సూపర్. గ్రీన్ చికెన్ అయితే టేస్ట్ చేద్దాం. టేస్ట్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్. మనకి ఏదైతే మన ఇంట్లో వండుకొని తింటే లేదా మన మ్యారేజ్ ఫంక్షన్లో తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట సీనన్న హోటల్ ఫుడ్. మస్ట్ అండ్ షుడ్ మీరు ఎవరైతే ఉన్నారో ఈ ప్లేస్కి రావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ అడ్రస్కి అయితే విజిట్ చేయొచ్చు. మీకు ఎవరికైనా కన్ఫ్యూజ్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మీకు గూగుల్ పే లొకేషన్ పెడతారు. సో అడ్రస్కి విజిట్ చేసి టెస్ట్ చేయొచ్చు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వచ్చేసేయండి. ఎవరైతే సీనన్న హోటల్ మిస్ అయిన వాళ్ళందరూ డెఫినెట్లీ ఫుల్ అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మంచిగా అయితే ఫీల్ అవుతారు, అంత టేస్ట్ చాలా బాగుందన్నమాట. ఎవరైతే సీనన్న హోటల్ ఫుడ్ మిస్ అవుతున్నారో మీరైతే ఫుల్ సాటిస్ఫై, చాలా బాగుంది టేస్ట్. వీళ్ళ దగ్గర చికెన్ బిర్యానీ అండ్ రాగి సంగటి, మటన్ కర్రీ, చికెన్ 65, సెమీ గ్రేవీ చికెన్, గ్రీన్ చికెన్, ఇట్లా చాలా ఉంటాయి. అలాగే నెల్లూరు చేపల పులుసు, రొయ్యల పులుసు వేరే లెవెల్. ఇవే కాదు వెజ్ కర్రీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మీకు కావాల్సిన మెన్యూని అయితే టేస్ట్ చేయొచ్చు.
మెన్యూ అండ్ మెన్యూ ప్రైజెస్ అని ఇక్కడ డిస్ప్లే మీద ఇచ్చేస్తాను కదా, సో ఇది చూసేయండి. ఫైనల్లీ సో వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. డెఫినెట్లీ ఎవరైతే సీనన్న హోటల్ మిస్ అయ్యే వాళ్ళైతే ఇక్కడికి వచ్చేసి టేస్ట్ చేయండి. సూపర్. సో మన సీనన్న హోటల్లో రెగ్యులర్ కస్టమర్ అనమాట. 8 మంత్స్ బ్యాక్ నుంచి ఫుడ్ మిస్ అయ్యి ఈరోజే వచ్చాడు ఇక్కడికి. సో టేస్ట్ ఎలా ఉందని అడుగుదాం. బ్రో హాయ్. హాయ్ బ్రో. సో లోటస్ పాండ్ దగ్గర ఎప్పటి నుంచి తింటున్నారు మీరు అక్కడ ఫుడ్? యాక్చువల్గా లోటస్ పాండ్ ఒక 2 times టేస్ట్ చేశాను సీనన్న హోటల్లో. ఇక్కడ బ్రాంచ్ పెట్టారని తెలిసింది, టేస్ట్ చేద్దామని వచ్చాను. సో నైస్, బాగుంది. ఒక తెలంగాణ మ్యారేజ్ ఫంక్షన్లో ఇట్లా టేస్ట్ చేస్తే ఎట్లా ఉంటుందో అలా ఉంది. ఓకే, గుడ్. వీ హ్యావ్ టు ఎంకరేజ్ దిస్ టైప్ ఆఫ్ హోటల్స్ రాదర్ దెన్ మంచి స్టార్ హోటల్స్లో కాకుండా ఇలాంటి హోటల్లో చేస్తే మనకు కూడా అందరికి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇలాంటి టైప్ ఆఫ్ హోటల్ వాళ్ళకి ఏమని చెప్తారు? బెటర్ క్వాలిటీ విత్ చీప్ రేట్స్. గో అండ్ టేస్ట్ విత్ సీనన్న హోటల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.